అది ఒక వృక్షం. కానీ అది ఆహారాన్ని, ఔషధాన్ని, నీడను కూడా ఇస్తే అన్న సందేహం ఎందుకు? ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక చెట్టు అక్కడి ప్రజల జీవన వృక్షంగా మారింది. ట్రీ ఆఫ్ లైఫ్ అనే బిరుదు కూడా సాధించింది. దాని పేరే బావోబాబ్ చెట్టు. పాలపిట్ట బుర్రలా ఉండే దాని కాండం, ఎండినట్టు కనిపించే ఫలాలు, వాటి నుంచి తయారయ్యే రొట్టెలు ఇవన్నీ మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. బావోబాబ్ చెట్టు ఇది ప్రధానంగా ఆఫ్రికా ఖండంలో, ముఖ్యంగా మాడగాస్కర్, మాలి, సెనెగల్, నైజర్ దేశాల్లో కనిపిస్తుంది. శాస్త్రీయంగా దీనిని అడన్సోనియా డిజిటాటా అని పిలుస్తారు. ఈ చెట్టు 30 అడుగుల వరకు పెరుగుతుంది. కొన్ని చెట్లు 2000 సంవత్సరాల వరకు జీవించినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు కాండంలో 1,00,000 లీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఎండాకాలంలో ఇది జీవనాధారంగా మారుతుంది. ఈ చెట్లను కొందరు అప్సైడ్ డౌన్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆకులు ఎండాకాలంలో తొలగిపోయి పైభాగంలో వేర్లు కనిపించేలా ఉంటాయి. బావోబాబ్ పండు పొడి స్వభావంగా ఎండినట్టే ఉంటుంది. దీనిని నీటితో కలిపితే పిండిలా తయారవుతుంది. అక్కడి ప్రజలు రొట్టెలు, గంజి, సూప్స్, ఎనర్జీ డ్రింక్స్ రూపంలో వీటిని వాడతారు. ఇది ఉప్పు, పులుపు కలిసిన రుచి ఉంటుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ కావడం, విటమిన్ సి అధికంగా ఉండడంతో పశ్చిమ దేశాల్లో సూపర్ ఫుడ్ గా పరిగణిస్తున్నారు. ఒకే ఒక్క బావోబాబ్ పండు ఒక రోజుకు కావలసినంత విటమిన్ సి అందిస్తుంది. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. వృద్ధాప్య రోగాలు, క్యాన్సర్ వంటి సమస్యలను నిరోధించడంలో ఇవి సహాయపడతాయి. బావోబాబ్ పొడి వర్షాధారిత గ్రామాల్లో నెలల తరబడి నిల్వ ఉంచి ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో బావోబాబ్ కు గ్లోబల్ డిమాండ్ పెరుగుతోంది. యూరోప్, అమెరికా దేశాల్లో బావోబాబ్ పొడిని పోషకాహారం, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. దీంతో స్థానిక గ్రామస్తులకు ఆదాయ మార్గంగా కూడా మారింది. కొన్ని ఆఫ్రికన్ ప్రభుత్వాలు బావోబాబ్ ఎగుమతికి ప్రోత్సాహమిస్తున్నాయి. ఒక చెట్టు జీవితం అంటే ఏమిటో నేర్పుతోంది. ఆహారం, ఆరోగ్యం, ఆదాయం అన్నీ ఒకే చెట్టు నుంచి వస్తే దానిని ట్రీ ఆఫ్ లైఫ్ అనక తప్పదు కదా. ఆఫ్రికన్ సోదరుల జీవన మార్గంలో బావోబాబ్ ఒక జీవన శైలిగా మారింది. మనము సహజ వనరులను అర్థం చేసుకుని వాటి విలువను తెలుసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది.